హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి కిచెన్ రిలేటెడ్ అలాగే యూస్ఫుల్ డిఫరెంట్ కంటెంట్ అయితే కనుక డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన మన ఈ వీడియో అయితే కనుక ఉండబోతుంది. అన్నిటిని కూడా మీషో నుంచి తీసుకున్నాను. లింక్స్ అన్నీ చాలా క్లియర్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. సో చూడండి, ఇందులోంచి మీకు ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా వన్ బై వన్ చూపిస్తాను. నేను ఏ అవసరానికి ఎలా అని ఆలోచించి ప్లాన్ చేసుకున్నాను అనే దాని మీద చూపిస్తాను. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇందులోంచి మీకు ఏది నచ్చినా. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక నా శారీ గురించి చూసుకున్నట్లయితే శారీ మనకి మీషోలోనే ఉందండి. మీషోలోనే నేను కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ నేను ఆల్రెడీ ఇంతకుముందే తీసుకున్నాను. సత్యనారాయణ కథ రీసెంట్గా మా ఇంట్లో చేయించాం కదా అండి. లాస్ట్ మంత్ కూడా నేను కొంచెం బిజీ ఉండే, రిలేటివ్స్ అంతా కూడా వచ్చారని చెప్పి కూడా సరిగా వీడియోస్ కూడా ఒక 4-5 డేస్ని అప్పుడు అప్ అండ్ డౌన్స్ మీద ఇచ్చాను అనమాట. అప్పుడు కూడా చెప్పాను, గివ్ అవే కూడా బాగా లేట్ అయింది. అప్పుడు ఆ టైంలో ఆ శారీ వచ్చింది. అప్పుడు అది నాకు చాలా నచ్చింది. నేను పూజ దగ్గర కూడా కొత్త చీర కట్టుకోవాలని చెప్పారు అత్తయ్య. ఈ చీరని కట్టేసుకున్నాను. సైడ్లో ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి, మీరు గుర్తుపడతారు అప్పుడు. బట్ నేను తీరా వీడియో అయిపోయి కొంచెం అంతా సెటిల్ అయ్యి చీరని మీషోలో ఉంది చూపిద్దామని తెచ్చే టైంకి స్టాక్ అవుట్ వేసేసాడు. సో అసలు లేకుండే అప్పటి నుంచి ఇది లోపలే పెట్టాను. సో శారీ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా. ఇప్పుడు సేమ్ శారీ స్టాక్ అయితే అవైలబిలిటీ వచ్చింది. అది నా కంట్లో పడింది ఇట్లా. సో వెంటనే నేనైతే ఎలాగో ఇంకా నా చీరనే కాబట్టి కట్టేసేసుకున్నాను. బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు, కానీ దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. సో నేను జస్ట్ నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా సెట్ చేశాను. మీ దగ్గర ఇంకేదైనా కాంట్రాస్ట్లో ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇట్లా ట్రిపుల్ డిఫరెంట్ షేడెడ్ పైన అయితే కనుక ఉంటుందండి. మీకు వాష్లో కూడా పోదు. శారీ అయితే వెరీ క్లాస్ ఐటమ్. గ్రీన్ అండ్ దీనిలోనే మనకైతే కనుక రామా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ మిడిల్ అంతా కూడా జరీ వర్క్తో వస్తుంది శారీ. బార్డర్ అయితే కనుక ఇదండి. దీనిలో డిఫరెంట్ బార్డర్స్తో కూడా అండ్ ప్లెయిన్లో కూడా వస్తున్నాయి మనకి సింపుల్ బార్డర్స్ వచ్చేసి. నేను మీకు ఈ అన్ని రకాలు ఆల్మోస్ట్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ సారీ కూడా సేమ్ టు సేమ్ అవైలబుల్గా ఉందండి. దీని లింక్ కూడా పెడతాను. మీకు ఏది నచ్చింది అనుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. దీంట్లోనే అంటే లైక్ సేమ్ సారీ సేమ్ కలర్స్, ప్యాటర్న్స్ వేరువేరుగా ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ సెట్ మీషోలో తీసుకున్నాను. మొన్న ఒక వీడియో 2 డేస్ బ్యాక్ ఇచ్చానండి. అసలు రీసెంట్ కాలంలో 2 డేస్లో నిజంగా మంచి హిట్ అనిపించింది నాకు. అది చాలామందికి నచ్చింది ఆ జ్యువెలరీ వీడియో. అందులో కూడా 15+ వెరైటీస్ ఇట్లాంటి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూపించాను అనమాట. నిజంగా నాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ వీడియో. అంత మంచి జ్యువెలరీ ఉన్నాయి. చెక్అవుట్ చేయండి ఒకసారి. ఇంకా కూడా ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని. మంచి కలెక్షన్స్ అండి. కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, లేకపోతే మీరు ఆ వీడియోని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇంతకు మించిన కలెక్షన్స్ ఆ జ్యువెలరీ వీడియోలో కూడా ఇచ్చానండి. అందులో ఆల్రెడీ షేర్ చేసింది. అయినా కానీ ఈరోజు వీడియోలో కూడా నేను మళ్ళీ మన ఈ శారీ లింక్ అండ్ వీటన్నిటితో పాటుగా అయితే కనుక పెడతాను. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలాగో కట్టుకున్నాను కాబట్టి సైడ్లో కూడా ఫోటో యాడ్ చేస్తాను. యాక్చువల్గా నేను గృహప్రవేశం అప్పుడు వేరే బ్లౌజ్ సత్యనారాయణ వ్రతం అప్పుడు వేరే బ్లౌజ్ అయితే వేసుకున్నానండి. ఇవాళ అయితే ఈ బ్లౌజ్తో సెట్ చేశాను. ఓకే, మీకు 2 ఫొటోస్ ఉంటాయి. మీరు దాన్ని బట్టి అయితే కనుక. సో ఇది యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ వచ్చింది. ఆల్మోస్ట్గా మనకు 1 మంత్ 2 మంత్స్ అయి కూడా దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఇదండి సారీ అయితే కనుక. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అన్నిటినీ కూడా స్టార్ట్ చేస్తూ అయితే కనుక మాట్లాడుకుందాము. ఇది ఏప్రిల్ 1st వీక్లో మీషో లాంచ్ చేసింది. యాక్చువల్గా నేను వెంటనే తీసుకున్నాను, బట్ ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయింది అంతే. 1.5 మంత్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా చూస్తూ మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఇదిగో ఇక్కడ నుంచి మొదలు పెడదామండి. ఈసారి అయితే మాత్రం నేను చాలా ఎక్కువ క్వాంటిటీ మీద తీసుకున్నాను. యాక్చువల్గా రమ్య నా మెయిడ్, తనేంటంటే ఇవి అయిపోయినప్పుడు నాకు గత 10 రోజుల నుండి చెప్తుందనమాట, అక్క గిన్నెలు తోమడానికి స్క్రబ్ కావాలి, నాకు స్క్రబ్ కావాలని. అంతకుముందు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళం. సడన్గా తను అడిగింది, చూస్తే ఇంట్లో అవి స్టాక్ అవుట్ అయిపోయినాయి. లేవు, అసలు ఒక్కటి కూడా లేవు. నేను ఉన్నాయేమో అనుకున్నాను. ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ షేర్ చేసినప్పుడు కూడా చెప్పానండి, స్టీల్ పీస్ బదులు అండ్ స్క్రబ్, గ్రీన్ స్క్రబ్ బదులు ఇలాంటివి అయితే బాగుంటాయని ఆల్రెడీ నేను మీకు చూపించాను. సో అవి అయిపోయినాయి. సర్లే అని చెప్పేసి ఇంక గ్రీన్ స్క్రబ్ తెప్పించాను. ఆ అమ్మాయికి ఇవి అలవాటు అయిపోయి అది నచ్చక చాలా రోజుల నుండి, అక్క ఇది వద్దు వద్దు, గ్రీన్ స్క్రబ్ వద్దు, నాకు అవ్వట్లేదు, నాకు ఇవే కావాలని అడుగుతుంది. సో ఫైనల్లీ కొంచెం బల్కీగానే ఈసారి ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇవి 100 రూపీస్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి, లైక్ 96, 94 అలా. అక్కడ నుంచి తనైతే కనుక వీటికి అంత అలవాటు పడిందండి. బికాజ్ ఆఫ్ కంఫర్ట్. యాక్చువల్గా ఇవి చాలా అంటే లైక్ చేతిలో మౌల్డ్లీ ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా. సో గ్రీన్ కలర్ ఇంత మంచిగా అవ్వదు కదా, చాలా పాతగా అయిపోతే మాత్రమే అవుతుంది. ఆ టైంకి మనం ఎట్లాగో దాన్ని పడేసేస్తాము. కొత్తగా ఉన్నప్పుడు గ్రీన్ స్క్రబ్ కూడా చేతికి ఇట్లాగా లొంగదు మనకి, కాబట్టి ఈజీగా ఉంటుంది. మెయిన్గా గ్లాసులు బాగా లోపలికి వెళ్ళి నీట్గా
క్లీన్ చేయాలన్నా కానీ ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయొచ్చండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కసారి వాడితే దీనికి అంతే కనెక్ట్ అయిపోతారు, నో డౌట్ అందులో. అండ్ ఇన్ని రకాలు అండ్ మంచి లైఫ్ జాలి ఉంటుంది, ఈజీగా నీళ్ళు గారిపోతుంది, నీళ్ళు ఇది డిప్ చేసుకోదు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. కానీ గ్రీన్ స్క్రబ్లో నీళ్ళు ఉండిపోతాయి, పడుతుంది మనకి, అన్నం మెతుకులు లాంటివి ఉన్నాయంటే కనుక పట్టేస్తుంది. దీనిలో కూడా కొంచెం తక్కువేనండి, జాడిస్తే కనుక వెళ్ళిపోతుంది అండ్ నీళ్ళు నిలవవు, ఈజీగా ఆరిపోతుంది. దాంతో పోల్చుకుంటే లైక్ సేఫ్టీ వైజ్గా కూడా ఇదే బెస్ట్. సో ఒక్కసారి మీరు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చెప్పాలంటే దానికన్నా గ్రీన్ స్క్రబ్ కన్నా కానీ ఇదే తక్కువ రేట్ అండి, మళ్ళీ అయినా కానీ అట్లా చూసుకున్నా కూడా ఇదే మనకి వర్త్ అనమాట. నెక్స్ట్ అయితే కనుక ఇది మెజర్ రిలేటెడ్గా తీసుకున్నానండి. ఇప్పుడు అంతా కూడా పచ్చళ్ళ సీజన్ కదా, సో పచ్చళ్ళకి మనం ఉప్పులు, కారాలు, మెంతులు, ఆవాలు ఇలా 100 గ్రాములు, పావు కేజీలు ఇలా చూస్తూ ఉంటాము. అండ్ డైట్ చేసే వాళ్ళకి కానివ్వండి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, అఫ్ కోర్స్ ఇది చాలా మీకు ఐడియా ఉండినటువంటిది. ఇది దీనిలో బ్యాటరీస్. సో ఇదైతే కిచెన్ స్కేల్ అనమాట. సో మనకైతే కనుక అన్ని మెజర్ చేసుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ రాసుంది. అలాగే దీంతో పాటే మనకైతే కనుక బ్యాటరీ కూడా ఇచ్చేసారు. సో మనకైతే ఈ సీజన్కి చాలా యూజ్ఫుల్ ఉంటుందనే దీన్ని తీసుకున్నానండి. సో మీరు రెడీ టు యూజే, ఇంకా బ్యాటరీస్ తీసేసుకుని వేసేసుకున్నారంటే కనుక చక్కగా మీ మెజర్కి తగ్గట్టుగా అయితే కనుక మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఆన్ అండ్ ఆఫ్ మోడ్ అయితే కనుక ఉంది. ఇక్కడ వెయిట్ అంతా కూడా డిస్ప్లే అవ్వడానికి ఇది ఉంది. సో దీని మీద అయితే కనుక మనం పెట్టుకుని చూసుకోవచ్చు అనమాట. నాకైతే బాగానే అనిపించిందండి యాక్చువల్గా. అంటే బయట ఉన్న ఇంకా వేరే అదర్ యాప్స్ కంటే కూడా మీషోలోనే తక్కువగా ఉంది. ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇట్లాంటి గిఫ్టింగ్గా కూడా బాగానే ఉంటాయి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో జిమ్ చేసే వాళ్ళు కానివ్వండి, కుకింగ్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇంతే వేయాలి, మైదా ఇంతే కొలచాలి, ఇంతే ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది, లైక్ ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. మీకైనా గిఫ్టింగ్గా ఇవ్వాలనుకున్న లైక్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని బట్టి అలా కూడా మీకు యూజ్ఫుల్ అని దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, అసలు నా లిస్ట్లో ఉండిపోయింది కానీ ఇన్ని రోజులు నేను ఫోకస్ చేయలేదు. మీ అందరికీ కూడా తెలుసు, ఆల్రెడీ మాకు మామిడి చెట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు పచ్చళ్ళకి వీటన్నిటికీ కూడా మేము బయటకే తీసుకెళ్ళి కొట్టిస్తూ ఉంటాము. 2 years బ్యాక్ అనుకుంటా, మామూలు మా కత్తిపేట మీదే మేము ఎప్పుడు కూడా తరుగుతామండి. అది మాకు అలవాటు, జనరల్గా ఇంట్లో మగవాళ్ళు తరుగుతారు. ఎందుకంటే జీడి టెంక ఉంటుంది కాబట్టి ఫోర్స్ బాగా ఇవ్వాలి. 2 years బ్యాక్ మా మామయ్య చెయ్య ఇట్లా పెట్టి కత్తితో వేస్తున్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోయింది చాలా లోతుగా. పాపం తనకి తగ్గడానికి చాలా నెలలు పట్టిందనమాట. ఆయనకి మళ్ళీ షుగర్ కూడా ఉండింది. బట్ తను చాలా సఫర్ అయ్యారు దాంతో. ఇంకా వద్దులే అనేసి లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే బయటికి వెళ్ళి కాయ 3 రూపాయలు ఇచ్చి కొట్టించుకున్నాం పచ్చళ్ళకి. సో ఈ ఇయర్ అయితే కనుక ఇంకా ఒక్కసారి కొనిపెట్టుకుంటే ఆ డబ్బులు ఇచ్చే బదులు ఇలా ఒక్కసారి పెట్టుకుంటే మనమే కొట్టుకోవచ్చు. ఇదైతే లేడీస్ కూడా కొట్టేసుకోవచ్చు అండి, ఈజీగానే ఉంటుంది. ఇదైతే కనుక కన్వెంట్గానే, అందుకోసం అయితే కనుక దీన్ని తీసుకున్నాను. సో ఇదంటే నాకు కొద్దిగా భయం యాక్చువల్గా. పాపం ఆయన బాధ చూసిన తర్వాత నేనే బెదిరిపోయాను, కానీ కొంచెం ఇక ధైర్యం తెచ్చుకుని దీన్ని స్టార్ట్ చేస్తాము. ఇంకా మేమే పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరం తీసుకుని వెళ్ళి మనమైతే అక్కడ కాయకి 3 రూపాయలు ఇచ్చి అయితే కొట్టించుకోలేం కదా, బెటర్ ఒకటి తీసి పెట్టుకుంటే ఉంటుంది అని చెప్పేసి దీంతో ఇక నెక్స్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మేము. బట్ ఈ ఇయర్ అత్తయ్య ఆల్రెడీ పట్టేశారంట ఊర్లో ఆవకాయ మాగాయ 2 కూడా అయిపోయినాయి. బట్ ఇది వాళ్ళకైనా కానీ నేను పంపించేస్తాను. ఇక్కడ తీసుకునేవి కూడా కొన్ని వాళ్ళకి పెడతానండి. కొబ్బరికాయలు పీస్ తీసుకున్నది, ఇప్పుడు మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఊర్లో కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో నేనేం చేశానంటే కొబ్బరికి అంటే షెల్ రిమూవ్ చేసేది ఉంటుంది కదా, ఇనుపది 1000 రూపాయలు పెట్టి తీసుకున్నానండి. అది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత నచ్చిందంటే అంత నచ్చింది, ఇంకా అది వాళ్ళకి ఇచ్చాను, మళ్ళీ కొనుక్కున్నాను అనమాట. అలాగే ఇది వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ అత్తయ్య పడుతుంది మామిడికాయలు, అందరికీ పచ్చడి తనే పంపుతుంది. సో ఇది వాళ్ళ కోసం పెట్టాను అనమాట. సో ఇది చూడాలి, ఇది ఒకటి తీసుకున్న దానికి రీజను. ఇదైతే వాళ్ళకి ఇంకా గిఫ్ట్లా అయిపోతుంది వాళ్ళకి నిజం చెప్పాలంటే. ఇదైతే కనుక అండి కిచెన్ రిలేటెడ్లోనే ఇది ఒక స్టోరేజ్గా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ మెయిన్గా. ఇదైతే కనుక మీకు అంటే లైక్ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ బిర్యానీ లాంటివి మిగిలిపోయినా అట్లాంటి వాటన్నిటికి కూడా మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో మీరు ఏదైనా కూరగాయలు లాంటివి తరిగినా కానీ ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రే లాగానే వచ్చింది విత్ ప్లాస్టిక్ లిడ్, బాగానే ఉందండి క్వాలిటీ అయితే కనుక. మంచిగా ఇట్లా ప్లాస్టిక్ రేపర్స్ లాంటివి వేశారు. సో దీన్ని అయితే కనుక ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఇవి మీకు ప్యాక్ ఆఫ్ 1, 2, 3, 4 డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి అయితే కనుక క్వాంటిటీ పరంగానే మనకైతే ప్రైస్ అయితే కనుక ఉండింది. నేను ప్యాక్ ఆఫ్ 2 పిక్ చేశానండి. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా యూజ్ఫుల్ ఐటము. మంచిగా ఫ్యాను వినపడుతుందండి సౌండ్. ఓకే, నా హెయిర్ కూడా మేబీ ఇక్కడ చూడండి. ఇది ఎక్కడైనా ఒక స్టాండర్డ్ ప్లేస్లో మీరు ఎక్కడైనా చదువుకుంటున్నప్పుడు రీడింగ్ పర్పస్గా కానీ, కిచెన్లో ఉన్నప్పుడుగా కానీ అలా మల్టీ యూజర్స్లో అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు. అండ్ మేకప్ వేసుకుని వాళ్ళు
వేయించుకునే వాళ్ళు, వేసేవాళ్ళు లైక్ ఎవరికైనా కానీ కూడా ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ అని అనుకుంటున్నాను. సో పట్టుకోవాలంటే నార్మల్గా హ్యాండీగా ఉంది, పట్టేసుకోవచ్చు. సైడ్లో బ్లూటూత్ కనెక్టర్కి అయితే కనుక పాయింట్ ఇచ్చారండి. బ్లూటూత్ అంటారా, ఈ ప్లగ్ పాయింట్ ఏమంటారో ఏంటో, బ్లూటూత్ అని వచ్చింది, ఐ డోంట్ నో ఎందుకు వచ్చిందో వర్డ్ అని కూడా. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే కనుక ఇక్కడ ఇచ్చారనమాట. ఆన్ అండ్ ఆఫ్ వచ్చేసి ఇది. అండ్ దీనిలో లైట్ వెలిగే ఆప్షన్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలా ఉంటుందండి. ఏదో మా అబ్బాయి అయితే దీనిలో ఆడాడు కూడా. ఇగో కలర్స్ కూడా మారుతాయి మమ్మీ, ఇగో కలర్స్ మారుతున్నాయి చూడు అని కాసేపు వాడు ఆడుకున్నాడు కూడా దీంతో. ఇదిగో ఇలా బ్లూ, గ్రీన్, రెడ్ అలా మారుతున్నాయి అనమాట, మీరు చూడవచ్చు. సో ఇది వాడికి ఫన్ టాయ్ అయిపోయింది యాక్చువల్గా. ఇదైతే కనుక మీరు ఎక్కడైనా ఒక దగ్గర పెట్టాలంటే స్టడీ చేసుకోండి ఇలాగా. లేదు అనుకుంటే కనుక మీరు ఇలా చేత్తో కూడా పట్టుకోవచ్చు. 2-in-1 మల్టీ యూజ్. మీరు ఎక్కడికైనా కరెంటు లేని ప్లేసెస్లో ఉన్నా కానీ మీకు కాసేపు అయితే ఇది డెఫినెట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతవరకు మనకైతే ఫేస్కి చిరాకు రాకుండా కాపాడుతుంది కరెంటు పోతే కూడా, చిన్నపిల్లలు ఉన్నా కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి తీసుకున్నానండి. నాకు ఇదైతే కనుక ఆయిల్ ఏం లేదండి, చాలా ఈజీ. దీనిలో అయితే కనుక ఆయిల్ పోసేసుకోవడమే. దీన్ని బిగిచేసుకోవాలి మూత. మామూలుగా కోకోనట్ ఆయిల్, కాచేదైనా మీరు ఓన్గా ఇంట్లోనే తయారు చేసుకున్న ఆయిల్స్ లాంటివి ఉంటే కనుక దీనిలో నుంచి మనకి ఆయిల్ అనేది మెల్లగా ప్రెస్ చేస్తే ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట, డ్రాప్స్ వైజ్గా. దెన్ మనం అయితే కనుక ఆయిల్ మెల్లగా, అంటే నేను ఇప్పుడు అనలేను కదా అండి, హెయిర్కి పిన్ పెట్టాను, మామూలుగా ఇలా పిల్లలకైనా కానీ ఇట్లా ఇట్లా అయితే కనుక అనేసేసుకోవచ్చు. సో డీప్గా మన అంటే లైక్ కంప్లీట్గా తల వరకు పట్టుకోవాలనుకుంటే ఇది ఒక ఐటమ్ తీసుకున్నా. నెక్స్ట్ అయితే కనుక ఇది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మసాజర్ లాగా భలే ఉందండి. ఇది పెట్టుకునేటప్పుడు మా అమ్మాయి వచ్చి భలే ఉంది అని చెప్పి తీసుకుని వెళ్ళాలా అంటే నాకు నిద్ర వచ్చేసింది తెలుసు. అసలు అంత హాయిగా ఉంది. దీంతో ఎంత సాఫ్ట్ బ్రిజిల్సో, అసలు నాకు చాలా బాగా ఇది నచ్చిందండి. రెండు కూడా యూస్ఫుల్. ప్యాక్ ఆఫ్ 2గా ఇది ఒక కోంబో లాగా వచ్చిందండి. ఇది కూడా వర్త్, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో మంచిగా మసాజ్ లాగా అవుతుందన్నమాట. మనం నార్మల్గా కూడా అనుకోవచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది. నాకు ఇట్లా నార్మల్గా అంటే నాకు ఎంత హాయిగా అనిపించిందో. నేను లాక్ చేసి పెట్టాను, లేకపోతే నేను మీకు డెఫినెట్గా చూపించేదాన్ని. ఇంకా చూపించడానికి ఏముందండి, మామూలుగా ఇట్లా దూకున్నట్టుగా కూడా దూకుంటే ఈ సాఫ్ట్గా ఉన్నాయి కదండి, ఈ బ్రిజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత హాయిగా ఉన్నాయో, నిద్ర కూడా వచ్చేస్తుంది మనకి నైట్ టైంలో పెట్టుకుంటే కనుక. ఆయిల్ లాంటిది రాసేసుకుని దీంతో దూకున్నామంటే కనుక చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, జుట్టు కూడా బాగా వెళ్తుంది, అండ్ ఆయిల్ కూడా మొత్తం మనకి పడుతుంది తలకి. ఇదైతే కనుక 2 సైడ్ వచ్చిందండి, పోర్క్. అండ్ ఇదేంటంటే మనకి వాటర్ మిలోన్ కట్ చేసుకునేది అనమాట. సో దీంతోనే తీసేసుకోవడం, దీంతోనే తినేసేయడం లాగా 2-in-1 కింద అయితే కనుక మనకి ఇచ్చారు. ఇది ఊడదండి, ఇది ఒకటే దాంట్లోనే వచ్చిందనమాట మనకైతే కనుక. ఇంతే కంప్లీట్ లాక్, ఏం ఊడిపోకుండా ఇట్లా ఇచ్చారు. సో ఇది వాటర్ మిలోన్ నేను మీకు సైడ్లో పెడతాను, దాన్ని మీరు చూడొచ్చు. స్టీల్ ఐటమ్, డిష్ వాషర్ సేఫ్, రఫ్ అండ్ టఫ్ యూజ్. సో మల్టీ యూజ్ 2 సైడ్లో కూడా అవుతుంది కాబట్టి ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. ఇప్పుడంతా కూడా మ్యాంగో అండ్ వాటర్ మిలోన్ సీజన్స్ కాబట్టి డెఫినెట్గా మీకు ఇది యూజ్ అవుతుందని ఇది ఒకటి తీసుకున్నానండి. కొంతమంది ఐడియా ఉండొచ్చు, ఐడియా ఉండకపోవచ్చు, బట్ నేనైతే ఒక ఐడియా ఇచ్చాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ చూద్దామండి. ఈ ఐటమ్ చూపిస్తాను. ఇది బాగా వైరల్ అయిపోతుంది కదా. ఇదేంటంటే వెల్లుల్లిపాయలు తొక్కు తీయడానికి. ఇది ఫ్యాన్ దండి. ఈ పాయింట్ వచ్చేసి అసలు మేము ఇదేం పెద్దగా వాడం, మాకున్న ఫోన్స్వే వచ్చేస్తాయి వాటికి. మళ్ళీ ప్లగ్ దానికి అక్కడెక్కడ వాడి పవర్ బ్యాంక్కి పెట్టి పాడు చేయమన్నమాట. మావే పెట్టుకుంటాము. ఇవి ఎక్కడైనా దాచిపెడతాం, ఎప్పుడైనా యూజ్ ఉంటుందనేసి. ఎక్కడికైనా జర్నీలు అప్పుడు అలాంటప్పుడు వాటిని యూజ్ చేస్తాం. ఇది కూడా అంతేనండి. ఇదైతే కనుక మీకు మామూలుగా మీరు పవర్ బ్యాంక్ దగ్గర నుంచి దేనికైనా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక మోస్ట్ ట్రెండ్ అవుతున్నటువంటి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేది ప్రోడక్ట్ అనమాట. సో చూస్తాను, దీని డెమో నేను తప్పకుండా ఇస్తానండి. సింగిల్ సపరేట్ వీడియో ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ లాగా అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీకు ఛార్జ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చేసారు. సో ఇది నేను తప్పకుండా సపరేట్గా ఒక రివ్యూ చేస్తాను దీనికి. సో దాన్ని చూద్దాము. పచ్చళ్ళకి అలాంటప్పుడు వెల్లుల్లిపాయలు ఒలవాలంటే కూడా చాలా పెద్ద హెడేక్ మాటనే. అలాంటప్పుడు ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. సో తప్పకుండా ట్రై చేసి దీని రివ్యూ నేను మీకు సపరేట్గా ఇచ్చేస్తానండి. ఓ మై గాడ్. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది దీనిలోంచి జర్రమని పడుతున్నాయి కదా, నేను చాలా వీడియోలు చూసా. అప్పటి నుంచి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా, నిజంగానే వెల్లుల్లిపాయలు అలా ఊడతాయా అనేసి. సో చూద్దాం ఎలా ఉంటుందో దీన్ని. నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చేస్తానండి గ్యారంటీగా. ఇదని బాక్స్. ఇదైతే ఆల్రెడీ మా రమ్య తోని కూడా పెట్టేసింది అనమాట. నేను చెప్పేశాను ఇది మనదే, ఇంకా వీడియో అవ్వకపోయినా పర్లేదు, ఇక మనం వాడేసేసుకుందాం వీటిని అనేసి. బికాజ్ స్టోరేజ్కి నాకు ఎన్ని డబ్బాలున్నా సరిపోవండి. చిన్నవి ఉన్నా కానీ క్వాంటిటీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే కనుక ఇలాంటి డబ్బాలు నేను ఎక్కువ వాడుతూనే ఉంటాను. డబ్బాలు, బాక్సులు, ఏదైనా స్టోరేజ్ కంటైనర్స్ మీరు ఎట్లయినా చెప్పండి, మా భాషలో ఇవి డబ్బాలే. సో ఇదైతే కనుక ఇట్లా ప్లాస్టిక్దేమో ఇది వచ్చింది, స్టీల్ ఏమో ఇది వచ్చింది అనమాట. రీసెంట్గా కూడా నేను మీకు 2-3 వెరైటీలు చూపించాను. సో ఇదైతే కనుక ఈ బాక్స్. మరకాయ కనపడుతున్నాయండి, వాటర్ ఎండిపోయినాయి.
ఆల్రెడీ ఎండబెట్టేసింది. ఇవి 2, 3 రోజుల పైనే అవుతుంది ఆల్రెడీ. నిన్ననే చేద్దాం అనుకున్న ఈ వీడియో. 2 డబ్బాలు 2 బాక్సులు ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయన్నమాట. ఇవి తోమాలి. తోమితే గానీ నేను తీసుకుని వీడియో చేసుకోలేను. ఇవి అక్కడ లాక్ అయిపోయి ఉన్నాయి. నేను చెప్తూనే ఉన్నా 2 రోజుల నుంచి అవి ఖాళీ చేసి తోమాలి రమ్య అనేసి. సో లేదక్క అయిపోతుంది తోముదాం అనేసి ఇవాళకి వెజిటబుల్స్ పెట్టినయి ఖాళీ అయినాయి. మొత్తం ప్యాక్ ఆఫ్ 5 అండి. 300 రేంజ్‌లో ఉంది. నిజంగా వర్త్. ఇంకా ఇవైతే మనం డిష్ వాష్‌లో కూడా వేసుకోవచ్చు. సో పైది ప్లాస్టిక్ నేను చూడలేదు అంత ఆరాగా, బట్ నాకు నచ్చింది ఈ కొంబో అయితే కనుక. అండ్ బాగానే ఉందనిపించిందండి. లైక్ దొండకాయలు, బెండకాయలు కట్ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి. ఏదైనా ఫుడ్ ఐటమ్ మిగిలినా కూడా పెట్టుకోవచ్చు. చిన్న పచ్చళ్ళు లాంటి స్నాక్స్ లాంటివి మిగిలినా కూడా పెట్టుకోవచ్చు. చిన్న బాక్స్లో పెట్టాలన్నా కానీ డైరెక్ట్ మన టిఫిన్ డబ్బాలో పెడుతూ ఉంటాం కదా మన హస్బెండ్కి, పిల్లలకి, అట్లా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో వడియాలు, అప్పడాలు లాంటివి పెట్టుకోవాలన్నా కూడా సైజులు వారీగా ఉన్నాయి కాబట్టి మీకు మల్టీ పర్పస్గా అయితే కనుక యూజ్ అవుతాయి. నేను జస్ట్ ర్యాండమ్ మీద నేను కొన్ని ఐడియాస్ మాత్రమే ఇచ్చాను, కానీ ఇది ఉంటే మాత్రం డెఫినెట్గా యూజ్ చేస్తామండి. ప్యాక్ ఆఫ్ 5. మెయిన్గా నేనైతే ఈ వీటిని ఫ్రిడ్జ్ కోసం తీసుకున్నాను. అన్ని మరకలే ఉన్నాయండి. ఆల్రెడీ అక్కడ బౌలర్ ఇచ్చింది కదా, సో ఏంటంటే అలా ఆరిదే పట్టుకొచ్చాను. కనీసం నేను కూడా తుడలేదు. ఇది కొత్తది కదా, ఆల్రెడీ నేను వాడుతున్నది ఇది. సో కొంచెం ఏమైనా కనపడుతుంటే కనుక కెమెరాలో ఎక్స్క్యూజ్, బట్ కనపడకుంటే కనుక ఓకే. ఇదండి మన వీడియో. ఆల్మోస్ట్ అన్నీ కూడా 10 డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చేసాను. అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇది కత్తిపెట్టి వచ్చిన బాక్స్ అండి యాక్చువల్గా. సో ఇదేమో దీన్ని. సో ఓవరాల్గా 10 డిఫరెంట్ ఐటమ్స్తో మనం వీడియో ఫినిష్ చేసాము. సో దీని తాలూకు శారీస్ ఒక 2-3 వెరైటీస్, ఇంకా నా నెక్ సెట్తో పాటు మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి. తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా కూడా ముందు మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి. తప్పకుండా మీకు మన కంటెంట్ డిఫరెంట్ యాప్స్ నుంచి ఉంటుంది కాబట్టి 100% హెల్ప్ అవుతాయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బాయ్.